Namaste friends, welcome to Disha Trainings. This is NGR. Friends, ఎలా ఉన్నారు? సో మిత్రులారా, మనం డాక్యుమెంట్ కంట్రోలర్ యొక్క 30 డ్యూటీస్ ఆఫ్ డాక్యుమెంట్ కంట్రోలర్ నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయే డ్యూటీ 20th డ్యూటీ, 20వ డ్యూటీ. ఫ్రెండ్స్, మీరు ఈ కోర్సును ఏదో ఇలా చెవిలో వేసుకొని అలా వదిలిపెట్టకండి. దయచేసి నోట్బుక్, పెన్ను మీ దగ్గర ఉంచుకొని ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటే, ఒకవేళ మీరు భవిష్యత్తులో డాక్యుమెంట్ కంట్రోలర్గా పని చేయాలనుకుంటే ఆ పనిలో మీరు మంచి టాపర్గా, మంచిగా ఎఫిషియెంట్గా పని చేయాలంటే ఈ నోట్స్ మీకు హెల్ప్ అవుతాయి. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ వీడియో. ఈ వీడియోలను నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను, నా చాలా టైం వెచ్చించి చేస్తున్నాను. దీనివల్ల మీకు ఎంతో కొంత లాభం జరగాలనే ఉద్దేశంతో చేస్తున్నాను కనుక దయచేసి మీరు పెన్, పేపర్ పట్టుకొని, నోట్బుక్ పట్టుకొని నోట్బుక్లో రాసుకోండి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ నేను చెప్పేవి. ఎందుకంటే నేను చెప్పే కీ పాయింట్స్ మీకు బయట దొరకవు. నేను నా గల్ఫ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశాను. ఎందుకంటే ప్రతిదీ ఒక ఇష్యూ చెప్పండి, ఐ విల్ బి దేర్ అంటే నేను ఆ ఇష్యూ గురించి నేను అనుభవించాను కనుక నేను చెప్పగలుగుతున్నాను. సో దయచేసి జాగ్రత్తగా వినండి, మంచిగా వినండి, చివరిదాకా వినండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారితో షేర్ చేసుకోండి, డిస్కస్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఈ కోర్సులో చేరాలని ఉంటే నన్ను సంప్రదించండి. మన ఫోన్ నెంబర్ నేను చివరిలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకోబోయే 20th డాక్యుమెంట్ కంట్రోలర్ డ్యూటీ, ఆ డ్యూటీ గురించి తెలుసుకుందామా? ఆర్ యు రెడీ? ఫ్రెండ్స్, డాక్యుమెంట్ ఆడిటింగ్. Conduct periodic audits of document control processes to identify areas for improvement. అంటే మన డాక్యుమెంట్ కంట్రోల్ ప్రాసెస్లను ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా డిలే అవుతుందా, ఏదైనా మనం చేసే పనిలో తప్పులు ఉన్నాయా, లోటుపాట్లు ఉన్నాయా, వాటిని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఎక్కడ మన డాక్యుమెంట్ కంట్రోల్ ప్రాసెస్లో ఎక్కడ మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్ చేస్తే తొందరగా పూర్తవుతుంది పని. అంటే ఏంటి? డాక్యుమెంట్ సబ్మిటలే కావచ్చు, డాక్యుమెంట్ సబ్మిషన్ కావచ్చు, డాక్యుమెంట్ రిసీవల్ కావచ్చు, డాక్యుమెంట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, డాక్యుమెంట్ ఆర్గనైజింగ్ కావచ్చు, డాక్యుమెంట్ స్టోరింగ్ కావచ్చు, అప్లోడ్ చేయడం కావచ్చు. ఇలా ఏ పని అయినా కానీ మనం చేసే పనిలో ఎక్కడైనా ల్యాగ్ ఉందనుకోండి, వెనకబడుతున్నామా, ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసే వ్యవస్థ ఉందా, లేకపోతే దాన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఏం చేయాలి, ఇలాంటి అన్నీ మనం ఆలోచించుకోవడానికి, వెతకడానికి, ప్రయత్నం చేయడానికి మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు మన డాక్యుమెంట్ కంట్రోల్ ప్రాసెస్ను ఆడిట్ చేయాలి. మనం సరైన పద్ధతిలోనే సబ్మిషన్ చేస్తున్నామా, మనం సరైన పద్ధతిలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామా, సరైన పద్ధతిలోనే డాక్యుమెంట్ స్టోర్ చేస్తున్నామా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలా ప్రతి విషయాన్ని మనం కూలంకుషంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో డాక్యుమెంట్ ఆడిటింగ్లో మనం ఇదే పని చేస్తాం. మనం చేసే ప్రాసెస్లో కానీ, మనం సబ్మిట్ చేసే విధానంలో కానీ, మనం రిసీవ్ చేసుకునే విధానంలో కానీ, మనము డిస్ట్రిబ్యూట్ చేసే విధానంలో కానీ, లేకపోతే ఎంటైర్ మన డాక్యుమెంట్ కంట్రోల్ సిస్టంలోనే ఎక్కడైనా ఒక ఫాల్ట్ ఉందా, ఆ ఫాల్ట్ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మార్గాలు ఏమన్నా ఉన్నాయా, ఉంటే వాటిని మనం తక్షణం అమలు చేసి ఇమ్మీడియట్గా మనం మెజర్స్ తీసుకొని దాన్ని ఎలా పూర్తి చేయాలి, దాన్ని ఎలా సరి చేయాలో ఆలోచించుకోవడానికి చేసేదే ఈ డాక్యుమెంట్ ఆడిటింగ్. సో డాక్యుమెంట్ ఆడిటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చేస్తున్న ప్రతి పని సూపర్, ఐఎమ్ ద కింగు బొంగు అనుకున్నామంటే డెంగు వస్తుంది.
తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ టు సీ ఏంటంటే నువ్వు ఎంత ఎఫిషియెంట్ అయినా కానీ ఇంప్రూవ్మెంట్కు ఛాన్స్ ఉంటుంది, ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కనుక మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓ నేను ఇదే చేశాను, ఇదే ఎక్కువ నాయన, ఇంకా ఆడిటింగ్ అంటారు, ఇదంటారు, అదంటారు, ప్రాణాలు తోడేస్తున్నారా అంటే కుదరదు. అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అన్నది మన లైఫ్లో ఒక భాగం కావాలి. అంటే ఇంకా ఏదైనా మంచిగా చేయొచ్చా, ఇంకా ఏదైనా మంచిగా చేయొచ్చు, ఇంకా ఏదైనా, ఇలా ఆలోచిస్తే వి విల్ సక్సీడ్. సో ఫ్రెండ్స్, ఇది డాక్యుమెంట్ ఆడిటింగ్. ఇంకొచ్చ చూడండి, కండక్ట్ పీరియాడిక్ ఆడిట్స్ అంటే అప్పుడప్పుడు నెలకు ఒకసారి కానీ, 45 రోజులకు ఒకసారి కానీ, లేకపోతే 2 నెలలకు ఒకసారి కానీ మనం చేసే పనిలో ప్రాసెసెస్లో ఏదైనా ఏరియాస్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉందా, ఆ ఇంప్రూవ్ చేసేయడానికి అవకాశం ఉంటే వాటిని తక్షణం అమలు చేయండి. దానివల్ల మనకి ఏమవుతుందంటే మన డాక్యుమెంట్ ప్రాసెస్ అన్నది స్మూత్గా నడుస్తుంటుంది. మనం డాక్యుమెంట్ ప్రాసెస్ చక్కగా చేయకపోతే తర్వాత మనము మన టీం మెంబర్స్తో పాటు ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర కూడా చీవాట్లు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అందులో భాగంగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన చర్యల్లో భాగంగానే మనం ఈ డాక్యుమెంట్ ఆడిట్ చేస్తాం. ఈ ఆడిట్లో ఏమన్నా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిచేసుకుంటే మనం మన డాక్యుమెంట్ ప్రాసెస్ను స్మూత్గా రన్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు కనుక డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ నేర్చుకోవాలి అని అనిపిస్తే సో ఆన్లైన్లో నేర్పుతాను, ఆఫ్లైన్లో నేర్పుతాం. కొరుట్లో వచ్చి నేర్చుకుంటా అంటే 2 రోజుల్లో నేర్పమంటే 2 డేస్లో నేర్పుతాం, వారంలో నేర్పమంటే వారంలో నేర్పుతాం, ఆన్లైన్లో నేర్పుతాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింది నెంబర్లకి, పై నెంబర్ 8500626888 వాట్సాప్ మాత్రమే చేయండి. అది కూడా ఆ నెంబర్ అతి త్వరలో క్లోజ్ అయిపోతుంది, దాన్ని తీసివేయడం జరుగుతుంది. ఇక ఇప్పుడున్న ప్రస్తుతం నెంబర్ 8688796765 మీరు కాంటాక్ట్ కావచ్చు. మీరు కాంటాక్ట్ అయితే నేను మీకు ఫోన్ చేస్తాను. మీరు జస్ట్ మెసేజ్ పెట్టండి. మీరు ఫోన్ చేస్తే నేను అటెండ్ కాకపోతే మీరేమనుకోవద్దండి. దానికి అర్థం ఏంటంటే నేను క్లాస్లో ఉన్నట్టు. నేను క్లాస్లో ఉంటే నేను మీ ఫోన్ ఎత్తను. ఎందుకంటే నాకు స్టూడెంట్స్ ఖతార్ నుంచి, దుబాయ్ నుంచి, కువైట్ నుంచి, ఇలా ఎక్కడెక్కడో నుంచి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి, దూర ప్రాంతాల నుంచి ఆన్లైన్లో నేర్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు టైంకి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. కనుక ఒక్కొక్కసారి నేను మీతో మాట్లాడడానికి కూడా నాకు అవకాశం ఉండదు. నేను నా వీలు చూసుకొని ఫోన్ చేస్తాను, దయచేసి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూస్ మాట్లాడుతున్నా అనుకుంటారా, లోడ వాగుతూనే ఉంటా. ఇట్ హెస్ కమ్ విత్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, లాట్ ఆఫ్ ట్రైనింగ్. ఓకే ఫ్రెండ్స్, సబ్జెక్ట్ లేకపోతే మాట్లాడడం కుదరదండి బాబు. ఏం మాట్లాడదాం చెప్పండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి కాంటాక్ట్ చేయండి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.